వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీలో భాగంగా ఏపీ బడ్జెట్ 2025-26కి సంబంధించిన అంశాల గురించి మనం ఒకసారి చూస్తే తరచుగా బడ్జెట్ పైన ప్రశ్నలు తరచుగా అడగడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2025 ఫిబ్రవరి 28 శుక్రవారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి అయిన పయ్యవుల కేశవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 3,22,359 కోట్ల రూపాయలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2025-26 బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి అయిన పయ్యవుల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ ప్రసంగంలో ప్రవేశపెట్టిన సందర్భంలో 3,22,359 కోట్ల రూపాయల బడ్జెట్ అంటున్నాం కదా. ఈ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బహిరంగంగా మార్కెట్ నుంచి రుణాలు తీసుకురావడం అధికంగా ఉంది అని చెప్పి ఒక విమర్శ కూడా కలదు. ఎందుకంటే దీనిలో ఓపెన్ మార్కెట్ ద్వారా తీసుకొచ్చే రుణాలు అధికంగా ఉన్నాయి. 80,000 రూపాయల వరకు, సుమారుగా 80,000 రూపాయల వరకు బహిరంగ మార్కెట్ రుణాలే రాబడి మార్గాలలో అధికంగా ఉన్నాయి. ఈ అంశాలు కూడా చూడాలి. అదేవిధంగా బడ్జెట్ ఎట్ గ్లాన్స్, మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాగంగా బడ్జెట్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు వాటిపైన ఫోకస్ చేయాలి. అందులో భాగంగా ప్రైమరీ డెఫిసిట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపిలో ప్రైమరీ డెఫిసిట్ ఎంత ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, ఈ డెఫిసిట్ల పైన ఒక అవగాహన ఉండాలి. బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఏ విధంగా డెఫిసిట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత కలదు. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటిది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ రాబడులు ఉంటాయి కదా, ఈ రెవెన్యూ రాబడుల యొక్క మార్గము ఏ విధంగా ఉంది అంటే స్టేట్ ఓన్స్ ట్యాక్స్ ద్వారా అధికంగా వస్తుందా, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా అధికంగా వస్తుందా, లేకుంటే సెంట్రల్ షేర్ ట్యాక్సెస్ కేంద్ర పన్నుల్లో రాష్ట్రం యొక్క వాటా ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, గ్రాంట్ల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది. అంటే బడ్జెట్లో రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ రాబడులు ఏ విధంగా ఉన్నాయి, రెవెన్యూ వ్యయం ఏ విధంగా ఉంది, వీటికి సంబంధించిన వివరాలు నేర్చుకోవాలి మనము. అయితే ఈ బడ్జెట్ ఎట్ గ్లాన్స్లో భాగంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విలువ ఎంత, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విలువ అంటున్నాం కదా, జిఎస్డిపి 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత కలదు 18,25,000 కోట్ల రూపాయలు గలదు. 18,25,000 కోట్ల రూపాయల ఆదాయం జిఎస్డిపి అంటున్నాం కదా. అసలు జిఎస్డిపికి ఆదాయం ఏ విధంగా సమకూరుతుంది, ఆ రంగాలు ఏంటివి, అంశాలు చూడాలి. ఫస్ట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి ఏ సంవత్సరానికి మాట్లాడుతున్నాము, 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క విలువ బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అయితే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క విలువ ఏ విధంగా సమకూరుతుంది అని అంటే ప్రైమరీ సెక్టార్, ప్రాథమిక రంగం, రెండోది సెకండరీ సెక్టార్, మూడోది టెర్షియరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్ అంటే ప్రాథమిక రంగము, సెకండరీ సెక్టార్ అంటే ద్వితీయ రంగము, టెర్షియరీ సెక్టార్ అంటే తృతీయ రంగము. ప్రైమరీ సెక్టార్లో భాగంగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ కూడా ఉంటాయి. సెకండరీ సెక్టార్లో భాగంగా ఇండస్ట్రీస్, అలైడ్ సెక్టార్స్ ఉంటాయి. అదేవిధంగా టెర్షియరీ సెక్టార్లో భాగంగా సర్వీస్ సెక్టార్ ఉంటాయి, సర్వీస్ సెక్టార్కి అనుబంధంగా ఉన్న రంగాలన్నీ ఉంటాయి. అయితే ప్రాథమిక రంగము దాని యొక్క అనుబంధ రంగాల యొక్క మొత్తం విలువ, ద్వితీయ రంగం యొక్క అనుబంధ రంగాల యొక్క మొత్తం విలువ, తృతీయ రంగంలో ఉన్న అనుబంధ రంగాల యొక్క మొత్తం విలువలు ఉంటాయి కదా. ఇప్పుడు ప్రైమరీ సెక్టార్ దానిలో ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాలు అవన్నీ కలిపి ఒక 200 రూపాయల ఆదాయము 2025-26 ఆర్థిక సంవత్సరానికి వస్తుంది అనుకుంటే, సెకండరీ సెక్టార్ అందులో ఉండే పారిశ్రామిక రంగం యొక్క అనుబంధ రంగాల యొక్క మొత్తం విలువ 200 రూపాయలు అనుకుందాం. టెర్షియరీ సెక్టార్లో భాగంగా సేవారంగంలో ఉండే అనుబంధ రంగాల యొక్క మొత్తం విలువ 200 రూపాయలు అనుకుంటే వీటి యొక్క మొత్తం విలువ ఎంత, 600 రూపాయలు. అంటే ప్రాథమిక రంగం ద్వారా సమకూరే ఆదాయము, ద్వితీయ రంగం ద్వారా సమకూరే ఆదాయము,
సేవా రంగం ద్వారా సమకూరే ఆదాయం మొత్తం ఎంత? 600 రూపాయలు. ఈ 600 రూపాయలనే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నాం. ఇక్కడ ఈ 600 రూపాయలనే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రాథమిక రంగం నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది, ద్వితీయ రంగం నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది, తృతీయ రంగం నుండి ఎంత ఆదాయం సమకూరుతుందో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల యొక్క మొత్తం విలువనే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఏ సంవత్సరానికి? 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క విలువనే 600 రూపాయలు. ఈ 600 రూపాయలు అనేది మనం ఎగ్జాంపుల్కి మాట్లాడుకున్నాం ఇక్కడ. కానీ విలువ ఎంత? ఈ 600 రూపాయల విలువనే 18,25,000 కోట్ల రూపాయలు. ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెర్షియరీ సెక్టార్ల యొక్క మొత్తం విలువనే 18,25,000 కోట్ల రూపాయలు. దానిని ఏమంటున్నాం ఇక్కడ? గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నాం. మన క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు? 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత? 18,25,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ. అదేవిధంగా ఇక్కడ ఏ పదాలు ఇచ్చిర్రు? ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్, డెఫిసిట్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి. జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క లోట్లు ఏ విధంగా ఉన్నాయి? రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటు ఏ విధంగా ఉంది? ఫిజికల్ డెఫిసిట్, కోశ లోటు, ద్రవ్య లోటు, ఆర్థిక లోటు అని పిలవడం జరుగుతుంది. ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో ఎంత శాతం? అదేవిధంగా ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో ఎంత శాతానికి నమోదైంది? క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు? 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫిజికల్ డెఫిసిట్ ఎంత శాతానికి నమోదైంది, రెవెన్యూ డెఫిసిట్ ఎంత శాతానికి నమోదైంది, ప్రైమరీ డెఫిసిట్ ఎంత శాతానికి నమోదైంది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఈ అంశాలు చూసుకోవాలి. ఫస్ట్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది? రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది అంశం చూస్తే, రెవెన్యూ డెఫిసిట్ మొత్తం బడ్జెట్లో భాగంగా మొత్తం రాబడి, మొత్తం వ్యయం. మొత్తం రాబడిలో భాగంగా ఏవేవి ఉంటాయి? రెవెన్యూ రాబడి, మూలధన రాబడి, రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి. ఈ రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం మాత్రమే రెవెన్యూ లోటు అనే ఒక అంశం వచ్చినప్పుడు ప్రస్తావనలోకి వస్తాయి. ఏంటేంటివి? రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం. రెవెన్యూ రాబడి అంటే ఏంటిది? ప్రభుత్వము ప్రస్తుతము అనగా ఈ 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం కదా. ప్రభుత్వము ప్రస్తుతము అనగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ పరిపాలనలో ప్రభుత్వానికి వచ్చే రాబడే రెవెన్యూ రాబడి. సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడియే రెవెన్యూ రాబడి అంటున్నాం. ఈ రెవెన్యూ రాబడి 1000 రూపాయలు సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయము అయితే, సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వము ప్రస్తుతము 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం చేసే సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం చేసే వ్యయమే రెవెన్యూ వ్యయం. ఈ రెవెన్యూ వ్యయము సాధారణ పరిపాలనలో భాగంగా చేసే వ్యయం 1200 రూపాయలు అవుతుంది అనుకుంటే, రాబడి 1000 రూపాయలు వస్తుంది, వ్యయం 1200 రూపాయలు అవుతుంది. సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చేది రాబడి, సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం చేసేది వ్యయము. ఈ రెవెన్యూ వ్యయము, రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయంల మధ్య వ్యత్యాసం ఉంది కదా. ఈ వ్యత్యాసాన్ని ఏమంటున్నాం మనము? లోటు అంటున్నాం. ఆ లోటే ఏంటిది? ఇక్కడ రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయంల మధ్య గల వ్యత్యాసమే రెవెన్యూ లోటు. రెవెన్యూ లోటు ఎంత ఉంది? ఇక్కడ 200 రూపాయలు ఉంది. ప్రస్తుత వ్యయానికి సరిపడా ప్రస్తుత రాబడిని సాధించలేని వైఫల్యానికి నిదర్శనమే రెవెన్యూ లోటు. అంటే ప్రస్తుత వ్యయానికి సరిపడ 1200 రూపాయల ప్రస్తుత రాబడిని సాధించలేని వైఫల్యానికి నిదర్శనమే రెవెన్యూ లోటు. దీని యొక్క నిర్వచనం ఏంటిది అని అంటే, రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడే వ్యత్యాసమే రెవెన్యూ లోటు.
ప్రభుత్వము సాధారణ పరిపాలనలో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వానికి వచ్చే రాబడి కన్నా సాధారణ పరిపాలనలో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వం చేసే వ్యయమే అధికమైనప్పుడు ఆ ప్రస్తుత సంవత్సరానికి ఏర్పడే వ్యత్యాసమే ఆ ప్రస్తుత సంవత్సరం యొక్క రెవెన్యూ లోటు. ఆ రెవెన్యూ లోటు ఎంత ఉంది? ఇక్కడ 200 రూపాయలు ఉన్నది. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడేది రెవెన్యూ లోటు కదా. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రాబడి ఎంత ఉంది, వ్యయం ఎంత జరుగుతుంది? రాబడి కన్నా వ్యయం అధికంగా జరిగినప్పుడు ఏర్పడే వ్యత్యాసమే లోటు ఉంది కదా. ఈ లోటును జిఎస్డిపిలో శాతం ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. జిఎస్డిపిలో శాతంగా ఎంత ఉంది అని అంటే ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది? 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే 1.82% ఉంది. ఎంత? 1.82% ఉంది. ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ని ఏమంటున్నాము? కోశ లోటు, ఆర్థిక లోటు, ద్రవ్య లోటు, ఫిజికల్ డెఫిసిట్, ఈ 4 పదజాలాలు ఉంటాయి. దీనిలో భాగంగా కోశ లోటు ఎంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపిలో ఎంత? అసలు కోశ లోటు అనే ప్రస్తావన రాగానే మనకు ఫస్ట్ ఏం గుర్తుకు రావాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంత అప్పులు తీసుకుంటున్నారు, బహిరంగ మార్కెట్ రుణాలు ఎంత తీసుకుంటున్నారు, వాటికి సంబంధించిన అంశాలను తెలియజేసేదే ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ ప్రస్తావన నేను తీసుకొస్తా. ఏంటిది అని అంటే కోశ లోటు గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావన ఎప్పుడు వచ్చింది అంటే 1982లో ఆర్బీఐ ద్రవ్య విధానం పైన అధ్యయనం చేయడం కోసం సుకుమాయ్ చక్రవర్తి కమిటీని ఏర్పాటు చేస్తే ఈ సుకుమాయ్ చక్రవర్తి కమిటీ 1985లో ఆర్బీఐకి ఇచ్చిన నివేదికలో ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించింది. ఆ బడ్జెట్కి సంబంధించిన అంశం ఏంటిది అని అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో రాబడులకు సంబంధించిన మార్గాలలో రుణాల ద్వారా తీసుకుంటున్న రాబడి మార్గాన్ని ప్రత్యేకంగా మనకి చూపించట్లేదు. రుణాలు ఎంత తీసుకుంటున్నాయని చెప్పి చూపించకుండా జస్ట్ బడ్జెట్ లోటును మాత్రమే చూపించి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెడితే బడ్జెట్ యొక్క వాస్తవికతను ప్రతిబింబించదు. బడ్జెట్ యొక్క వాస్తవికతను ప్రతిబింబించాలి అని అంటే ప్రభుత్వముకి వచ్చే రాబడి మార్గాలలో రుణాలు ఎన్నున్నాయో ఆ రుణాలు బడ్జెట్ లోటు మొత్తంగా ఎంతుందో సపరేట్ ఒక కోశ లోటు అనే దాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి సుకుమాయ్ చక్రవర్తి కమిటీ 1985లో ఇచ్చిన రిపోర్టులో పేర్కొనడం జరిగింది. కానీ ప్రభుత్వం 1997-98 బడ్జెట్లో మొట్టమొదటిసారిగా ఫిజికల్ డెఫిసిట్ అనే ఒక ప్రస్తావన తీసుకొచ్చింది. ఆ ఫిజికల్ డెఫిసిట్ ఏంటిది అని అంటే బడ్జెట్ లోటు ప్లస్ రుణాలు. దాని యొక్క వివరణ ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. బడ్జెట్ లోటు యొక్క ప్లస్ రుణాలు అంటున్నాం కదా. ఇప్పుడు మొత్తం బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇది బడ్జెట్ ఏ సంవత్సర బడ్జెట్? 2025-26 బడ్జెట్. ఈ 2025-26 బడ్జెట్లో మొత్తం రాబడి, మొత్తం వ్యయం. బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏంటిది? బడ్జెట్కి వచ్చే మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం అధికమైనప్పుడే బడ్జెట్ డెఫిసిట్ వస్తుంది. ఇక్కడ మొత్తం రాబడి 1000 రూపాయలు, మొత్తం వ్యయం ఎంత? 1200 రూపాయలు. ఇక్కడ మధ్యలో వ్యత్యాసం ఎంత ఉంది? ఇక్కడ రాబడి కన్నా వ్యయం అధికమవుతుంది కాబట్టి 200 రూపాయలు. ఏంటిది? ఇది బడ్జెట్ డెఫిసిట్, బడ్జెట్ లోటు కదా. అయితే సుకుమాయ్ చక్రవర్తి కమిటీ చెప్పిన అంశం ఏంటిది అని అంటే ప్రభుత్వానికి వచ్చే రాబడి, మొత్తం రాబడి మార్గాలలో రెవెన్యూ రాబడి ద్వారా వచ్చిన ఆదాయము, అదేవిధంగా మూలధన రాబడి క్యాపిటల్ రిసీట్స్లో భాగంగా ప్రభుత్వము మార్కెట్ రుణాలు తీసుకుంటుంది కదా. మార్కెట్ రుణాలు తీసుకోవడం జరుగుతుంది. రుణాలు అంటే అప్పు తిరిగి చెల్లించాల్సింది కాబట్టి రాబడిలో భాగంగా రుణాలు ఎంత తీసుకున్నారు? దీనిలో 400 రూపాయలు రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలు అనేది ప్రత్యేకంగా మనకు చూపించట్లేదు, ఓన్లీ రాబడిలో మాత్రమే చూపిస్తారు. బడ్జెట్ లోటు ఓన్లీ 200 రూపాయలు అంటారు. బడ్జెట్ లోటు 200 రూపాయలు కూడా మార్కెట్ నుంచి రుణం తీసుకుంటాం, తిరిగి చెల్లిస్తాం. కానీ రాబడిలో మార్గంగా ఈ 400 రూపాయల అప్పులను కూడా తిరిగి చెల్లించాల్సిందే కదా. అప్పుడు బడ్జెట్ యొక్క వాస్తవికత ఏ విధంగా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఈ రుణాలను ప్రత్యేకంగా చూపించాలి.
ఏ విధంగా చూపించాలి అని అంటే మనం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రకారం తీసుకుంటున్నాము. అప్పుడు అతను చెప్పిన సుకుమార్ చక్రవర్తి కమిటీ చెప్పిన సూచన ప్రకారం ఆ సంవత్సర బడ్జెట్ అనుకుందాం. ప్రస్తుతానికి మనకు అర్థం కావాలంటే 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్. ఈ బడ్జెట్లో భాగంగా 400 రూపాయలు రుణాల ద్వారా ఆదాయం సమకూరుతుంది కదా. ఈ రుణాలను ఈ బడ్జెట్ లోటు 200 ప్లస్ మార్కెట్ రుణాలు 400 ఉన్నాయి కదా. ఈ సపరేట్ 400 రూపాయల మార్కెట్ రుణాలను బడ్జెట్ లోటుకు జత చేసి సపరేట్ ఒక కోశ లోటును తీసుకురండి. ఇక్కడ ఎంత రావాలి? 1000 రూపాయలు ఉన్నాయి కదా. రాబడి మార్గాలు 600 రూపాయలు చూపించి ఈ 400 రూపాయలను బడ్జెట్ లోటుకు జత చేయండి. ఇది అప్పే. ఈ సంవత్సరానికి తీసుకునే కొత్త అప్పు కదా ఇది. 200 రూపాయలు, 400 రూపాయలు. ఈ 600 రూపాయలను సపరేట్ డెఫిసిట్గా కోశలోటుగా తీసుకురండి అని చెప్పి సుకుమార్ చక్రవర్తి కమిటీ సూచిస్తే 1997-98 నుంచి ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కోశలోటు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఈ ఫిజికల్ డెఫిసిట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం అధికమైతే ఏర్పడే బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా. రాబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబడి 1000 రూపాయలు ఉందనుకుందాం. వ్యయము 1500 రూపాయల వ్యయం అవుతుంది. ఇక్కడ బడ్జెట్ లోటు ఎంత? 500 రూపాయలు ఉంది. ఈ రాబడి మార్గాలలోనే మరి ఇంకొక 500 రూపాయలు రుణాలే ఉన్నాయి. బహిరంగ మార్కెట్ ద్వారా రుణాలు ఉన్నాయి. అంటే లోటు 500 రూపాయలు ప్లస్ ఇంకొక 500 రూపాయలు ఈ మార్కెట్ రుణాలు ఉన్నాయి. ఈ మొత్తం ఈ సంవత్సరానికి కావాల్సిన అప్పు లోటు ప్లస్ కొత్తగా మార్కెట్ రుణాలు 500 తీసుకుంటున్నాం కదా. ఈ బడ్జెట్ లోటు ప్లస్ మార్కెట్ రుణాలను కలిపితే వచ్చేదే కోశలోటు. సపరేట్ ఈ ఫిజికల్ డెఫిసిట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత కలదు? డైరెక్ట్ క్వశ్చన్. 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫిజికల్ డెఫిసిట్ ఎంత? ఇదే క్వశ్చన్ వస్తుంది. 2025-26 బడ్జెట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫిజికల్ డెఫిసిట్ ఎంతకీ నమోదైంది? ఈ 25-26లో ఎంతకీ అంచనా వేయబడ్డది? సవరించిన అంచనాలపైన క్వశ్చన్ వస్తే ఎంతకీ నమోదైంది? బడ్జెట్ అంచనాల ప్రకారం క్వశ్చన్ వస్తే ఎంత శాతానికి అంచనా వేయబడ్డది? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫిజికల్ డెఫిసిట్ ఎంత శాతం గలదు? డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. అది చూసుకుందాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫిజికల్ డెఫిసిట్ ఎంత? 4.38. అదేవిధంగా ప్రైమరీ డెఫిసిట్ యొక్క అంశం ఒకసారి మనం చూస్తే ప్రాథమిక లోటు. మనం ఇంతసేపు కోశ లోటు ప్రస్తావన తీసుకొచ్చినాం కదా. ఏమని మాట్లాడినాం? 2025-26 ఆర్థిక సంవత్సరంలో కోశలోటు ఎంత అన్నాం? ఇప్పుడు 600 రూపాయలు అన్నాం కదా. ఎగ్జాంపుల్కి మాట్లాడుతున్నాం. 600 రూపాయలు అంటే ఇవి ఏంది? 2025-26 ఆర్థిక సంవత్సరంలో నూతనంగా తీసుకొచ్చిన రుణాలు. ఈ రుణాల మొత్తాన్ని కోశలోటు అంటున్నాం. ఈ కోశలోటు నుండి గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు ఉంటాయి కదా. ఎగ్జాంపుల్కి 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ప్రభుత్వం ఒక 500 రూపాయల అప్పు తీసుకొచ్చింది. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులకు వడ్డీ చెల్లింపులు చెల్లించాలి కదా. ఈ వడ్డీ చెల్లింపులను ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రుణాల నుండి తీసివేస్తే ఎంత వచ్చినాయి? మళ్ళీ 500 రూపాయలు ఉన్నాయి. అంటే ప్రభుత్వము గతంలో తీసుకొచ్చిన అప్పులకు వడ్డీ చెల్లింపులు చెల్లించాలి కదా. ఆ వడ్డీ చెల్లింపులను ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో నూతనంగా తీసుకున్న రుణాల నుండి గతంలో చేసిన అప్పుల యొక్క వడ్డీ చెల్లింపులను తీసివేయక ప్రభుత్వం వ్యయం చేయడానికి అనుగుణంగా ఉన్న అమౌంట్నే ప్రాథమిక లోటు అంటారు. ప్రభుత్వం నూతనంగా తీసుకున్న రుణాల మొత్తం నుండి గతంలో ప్రభుత్వం చేసిన అప్పుల యొక్క వడ్డీ చెల్లింపులు ఎంత ఉన్నాయో వాటిని తీసివేయగా ప్రభుత్వం ప్రస్తుతం వ్యయం చేయడానికి అనుగుణంగా ఉన్న ఆదాయం 500 రూపాయలనే ప్రైమరీ డెఫిసిట్ అంటున్నాం. ప్రాథమిక లోటు అంటారు. ఈ ప్రాథమిక లోటు ఎంత ఉంది? ఇక్కడ 2.46% ఉంది. ఎంత? 2.46% ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ సవరించిన అంచనాలతో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ ఎస్టిమేట్స్ యొక్క రెవెన్యూ డెఫిసిట్ యొక్క విలువలు ఏ విధంగా ఉన్నాయి, ఫిజికల్ డెఫిసిట్ యొక్క విలువలు ఏ విధంగా ఉన్నాయో ఆ అంశాలు చూద్దాం. ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటు
2024-25 సవరించిన అంచనాల ప్రకారం ఎంత ఉంది? 3.1% ఉంది, 3.01. అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉంది? 1.82% ఉన్నది. అంటే 3.01% నుంచి సవరించిన అంచనాలతో పోలిస్తే ప్రస్తుతం 2025-26 బడ్జెట్ అంచనాలలో రెవెన్యూ డెఫిసిట్ తగ్గుదల నమోదైందా, పెరుగుదల నమోదైందా? తగ్గుదల నమోదైంది. అంటే సవరించిన అంచనాలతో పోలిస్తే, రివైజ్డ్ ఎస్టిమేట్స్తో పోలిస్తే బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రస్తుత సంవత్సరానికి కంపేర్ చేసి క్వశ్చన్స్ వచ్చినప్పుడు తగ్గుదల నమోదైందా, పెరుగుదల నమోదైందా అనే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్. 2024-25లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ సవరించిన అంచనాలతో పోలిస్తే 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే 4.57% నుంచి 4.38% అంటే తగ్గుదలగా అంచనా వేయబడ్డది. సవరించిన అంచనాలతో పోలిస్తే ప్రస్తుత అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఫిజికల్ డెఫిసిట్ అనేది తక్కువగా అంచనా వేయబడ్డది. ఎంతకి? 4.38% తగ్గుదలగా అంచనా వేయబడ్డది. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్. ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు ఎంత కనుక్కుంటున్నాం? 2.46% అన్నాం. రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ యొక్క సవరించిన అంచనాలతో పోలిస్తే ప్రస్తుతము 2.52% నుంచి 2.46%కి ఏమైంది? ఇక్కడ తగ్గుదల అంచనా వేయబడ్డది. ఎంత? తగ్గుదల అంచనా వేయబడ్డది. ఈ అంశం కూడా చూసుకోవాలి. మొత్తంగా బడ్జెట్లో భాగంగా మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బడ్జెట్ ఎంత? 3,22,359 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత? 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఫిజికల్ డెఫిసిట్ ఎంత, ప్రైమరీ డెఫిసిట్ ఎంత, వీటి యొక్క పర్సంటేజ్లు ఏ విధంగా ఉన్నాయి. అదేవిధంగా రివైజ్డ్ ఎస్టిమేట్స్ గత ఆర్థిక సంవత్సర బడ్జెట్ యొక్క సవరించిన అంచనాలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ యొక్క ఎస్టిమేట్స్ విలువలు ఏ విధంగా ఉన్నాయి, తగ్గుదల నమోదైందా, పెరుగుదల నమోదైందా, ఈ విలువలు మొత్తం చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రెవెన్యూ రిసిట్స్, రెవెన్యూ రాబడులు ఏ విధంగా ఉన్నాయి, రెవెన్యూ వ్యయం ఏ విధంగా వెళ్తుందో వీటికి సంబంధించిన వివరాలను తర్వాత క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.